మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. లక్ష్మి, ఎలా ఉన్నాను? బాగున్నారు, కానీ ఏదో మిస్ అయిందండి. ఒకసారి ఇటు తిరగండి. ఇలా ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడం కంటే గుండె ఓపెన్ చేయాలి. ఇలా హ్యాండ్స్ మడత పెడితే బాగుంటుంది. ఇప్పుడు వేరే లుక్ వస్తుంది. వావ్, సూపర్, నిజంగా చాలా బాగుంది. నైస్, బాగుంది. షూస్ అది నేను కొత్త చెప్పులు ఆర్డర్ పెట్టుకున్నాను. అవి కొంచెం కంఫర్టబుల్ గా ఉంటాయి కదా అని. అంటే అదేంటి, చెప్పులు వేసుకుంటారా? లేదండి, ఇంత మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు ఫార్మల్ షూ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకోసం షూస్ రెడీ చేసి పెట్టాను, వెళ్ళి తీసుకొస్తాను. ఏమండి, చెప్పడం మర్చిపోయాను. రేషన్ కార్డులో నా పేరు చేర్చాలి కదా. నేను మా అమ్మ దగ్గర మాట్లాడి వాళ్ళ రేషన్ కార్డులో నా పేరు తీయించేయమని చెప్తాను. అలాగే అన్నట్టు దాంతోపాటు మన మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా చేయించాలి. అదుంటే మనకు కొంచెం హెల్ప్ అవుతుంది. నేను ఒకసారి వెళ్ళి వాటికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చెక్ చేసి త్వరగా ఏర్పాటు చేస్తాను. సరే అండి, ఎలాగూ రేషన్ తీసుకురావడానికి వెళ్ళాలి కదా, అప్పుడే అడుగుతాను. రేషన్ తీసుకొస్తారా? అసలు ఆ రేషన్ కార్డు మా ఇంట్లో ఎక్కడుందో ఏంటో ఎవరికి తెలీదు. అయ్యో, ఇంత ఈజీగా చెప్తున్నారు. రేషన్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత నేను అత్తయ్య గారిని అడిగి తీసుకుంటానండి. సరే, ఇంక బయలుదేరదాం. సరే. నా ల్యాప్టాప్ బ్యాగ్ ఇది. సింధు, నిన్ను నిన్నటి నుంచి చూస్తున్నాను. బాగా ఓవర్ చేస్తున్నట్టు అనిపించట్లేదా? రేయ్, నువ్వు నోరు మూసుకొని తిను. పాపం అది రాత్రంతా చదువుతూనే ఉంది. అబ్బో, వదిలే అమ్మా, వాడు చదవడు. ఇలా చదువుకునే వాళ్ళని చూసి అసూయ పడతాడు. ఇది దీని బిల్డప్. అరే కిరణ్, నువ్వు ఆగు. అమ్మా సింధు, నువ్వు ఎగ్జామ్ బాగా రాయాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. అప్పుడు నువ్వు వీడిని అపాయింట్మెంట్ తీసుకుని నిన్ను కలవడానికి రమ్మని చెప్పాలి. ఆ రేంజ్కి వెళ్ళాలి. కరెక్ట్ గా చెప్పావు నాన్న. వీడికి ఇలానే చేయాలి. సరిపోయింది. ఇడ్లీలు ఎవరు చేశారు? నేనేనండి. నువ్వా? సరే, పిండెవరు రుబ్బారు? నేనే రుబ్బాను. ఆహా, ఒకటి చెప్పనా, ఇంత గట్టిగా ఇడ్లీ చేయడం ఈ తల్లి కూతుళ్ళకి తప్ప ప్రపంచంలో ఎవ్వరి వల్ల కాదు. ఒకటి గుర్తుపెట్టుకో త్రిపుర, నీ కోపం ఉంటే నా మీద లేదా మీ అమ్మ మీద చూపించు. కావాలంటే ఈ ఇంట్లో అందరి మీద చూపించు. కానీ రాళ్లలా ఇడ్లీలు చేసి మా పళ్ళు రాలే పని మాత్రం చేయకు. అవును తాతయ్య, నేను కూడా అప్పటి నుంచి తినాలని అనుకుంటున్నాను. కానీ ఇడ్లీ చాలా గట్టిగా ఉన్నాయి. వీటిని సుత్తితో కొట్టేసి పొడి చేసుకొని తినాలేమో. అయ్యో, ఏంటే మీ తాత మనవరాళి మధ్య బాగా ఎక్కువ చేస్తున్నారు? ఇలాంటి గట్టిడ్లీ తిని తిని అసలైన ఇడ్లీ రుచి మర్చిపోయాను. మా ఇంట్లో కూడా గట్టిగా ఉండేవి. మామయ్య,
కానీ మాకు ఒక ట్రిక్ తెలిసింది. అప్పటి నుంచి ఇడ్లీలు మల్లెపూల్లాగా సార్. మెత్తగా చేసుకున్నాం మామయ్య. అయితే ఇక నుండి వంటగదిలోకి త్రిపురని వెళ్ళనివ్వకూడదమ్మా. తన మాటలాగే ఇడ్లీలు కూడా కఠినంగా ఉంటాయి. అలా ఏం లేదు మామయ్య. ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు కొంచెం రేషన్ బియ్యం వేస్తే ఇడ్లీలు చాలా సాఫ్ట్ గా వస్తాయి. అలా ఎలా వదినా? రేషన్ బియ్యం వేస్తే ఇడ్లీ సాఫ్ట్ గా ఎలా వస్తాయి? నాకు కూడా తెలీదు, కానీ మా ఇంట్లో మేము రేషన్ బియ్యం వేసి ఇడ్లీ చేశాకే ఇడ్లీలు చాలా సాఫ్ట్ గా వచ్చాయి. ఈ విషయం నాకు తెలియదమ్మా. మాకు కూడా తెలియదు అత్తయ్య గారు. ఒకసారి ఇలా చేసి చూద్దామని రేషన్ బియ్యంతో చేశాము. ఇడ్లీ చాలా సాఫ్ట్ గా వచ్చాయి. అప్పటి నుంచి మేము అదే ఫాలో అయ్యాము. ఈ ఇంట్లో కూడా